పచ్చని పార్టీకి పంచసూత్రాలను నిర్దేశించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అటు పార్టీ అభివృద్ధి చెందాలన్నా, ఇటు మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకోవాలన్నా కూడా నేతలు, ప్రజాప్రతినిధులు ఈ పంచసూత్రాలు పాటించాల్సిందే అని స్పష్టం చేస్తున్నారు టీడీపీ అధినేత. టీడీపీ అధినేత సూచించిన ఆ పంచసూత్రాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. వైసీపీతో దూరం, ఈ అంశంపై చాలా సీరియస్ గా ఉన్నారు చంద్రబాబు. దీనిపై ఇప్పటికే నేతలకు క్లియర్ డైరెక్షన్ ఇచ్చిన పార్టీ అధినేత టెలికాన్ఫరెన్స్ లో మరోసారి శ్రేణులకు హెచ్చరికలిచ్చారు. ఏ స్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో రిలేషన్స్ పెట్టుకోవద్దని స్పష్టం చేశారు. అయితే సంక్షేమ పథకాల అమల్లో మాత్రం ఎలాంటి వివక్ష ఉండదని తేల్చి చెప్పారు. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయపరమైన సంబంధాలు వేరని స్పష్టం చేశారు. దీనిపై వైసీపీ నేతలు చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని క్షేత్రస్థాయిలోనే తిప్పికొట్టాలని నేతలను ఆదేశించారు. జనంలోనే నేతలు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా జనాల్లోనే ఉండాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. ఇన్ఛార్జి మంత్రులకు కేటాయించిన జిల్లాల్లో రెగ్యులర్ గా పర్యటించాలని ఆదేశించారు. దీనిపై అలసత్వం వద్దన్నారు. పర్యటనల సంఖ్యను పెంచాలన్నారు. గ్రూపులు కట్టద్దు, పార్టీలో గ్రూపుల సంస్కృతిని ఏ స్థాయిలో కూడా సహించేది లేదన్నారు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా చూసే బాధ్యత మంత్రులదే అని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నట్లే ఇప్పుడు కూడా నేతలంతా హుందాగా వ్యవహరించాలి అన్నారు. కూటమిలో తగవులొద్దు, అధికార కూటమిలో భాగమైన జనసేన, బీజేపీ నేతలను కూడా కలుపుకుని ముందుకు వెళ్లాలని టీడీపీ శ్రేణులకు స్పష్టం చేశారు చంద్రబాబు. కూటమిలో విభేదాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందన్న చంద్రబాబు వారికి ఆ అవకాశం ఇవ్వకుండా పార్టీ నేతలు వ్యవహరించాలి అన్నారు. అన్ని అంశాల్లోనూ మూడు పార్టీల నేతలు, కార్యకర్తలను పరిగణలోకి తీసుకోవాలని నిర్దేశించారు. పనితీరును బట్టే పదవులు. టీడీపీ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు. నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి పేర్లను సిఫార్సు చేసేందుకు కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయా పదవుల కోసం పార్టీకి కష్టపడిన వారి వివరాలు అందించాలని సూచించారు. మొదటిసారే పదవులు రాలేదని అనుకోవద్దు, 2 ఏళ్ల పదవీకాలం ముగిశాక మిగిలిన వారికి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఇక ఇప్పటికే పదవులు తీసుకున్న వారి ప్రతిభను కూడా పర్యవేక్షిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన ఆలయాలకు చైర్మన్ల నియామకం చేపడతామని చెప్పారు.